కేటీఆర్ నేను ఒకటే అడుగుతున్నా, అయ్యా డ్రామారావు అలియా స్టిల్లు కేటీఆర్, నీకు ఒకటే విషయం నేను అడుగుతున్నా. నీకు రాత్రిపూట తిరిగే బాగా అలవాటు ఉంది. అప్పుడు నీకు మంత్రిగా ఉన్నప్పుడు ఫిలిం నగర్లో రాత్రిపూటలో బాగా తిరిగి ఈ డ్రామాలు ఈ నాటకాలు నీకు బాడీకి బాగా ఎక్కినాయి. అందుకే ఇవన్నీ ఇప్పుడు బయటికి వస్తున్నాయి. ఇంకా నువ్వు ఆ డ్రామాలు సినీ ఫీల్డ్ ఆ గ్లామర్ దాని నుంచి ఇంకా బయటికి రాకుండా నీకు ఎట్లా టైంపాస్ కావాలి ఏం చేయాలో తెలియకుండా ఈ డ్రామాలు స్కిట్లు ఆ రంగు పూసుకున్నావు కదా ఫిలిం నగర్లో రాత్రులు తిరిగే అదే మైకంలో ఇంకా ఉన్నావు. రా బాబు, నువ్వు బయటికి రా. నైతిక విలువ గురించి మాట్లాడాలంటే మీ అయ్యన అసెంబ్లీకి రామను. ప్రతిపక్ష నేతగా ఆయన హోదా ఏంటి, ఆయన ఏం చేయాలి, అసెంబ్లీకి రావాలి, ప్రశ్నించాలి, ప్రభుత్వంతో మాట్లాడాలి, చర్చకు రావాలి. ఇవి నైతిక విలువలు గుర్తు చేసుకో. నువ్వు ఎవరి మీద స్క్రిప్ట్లు వేసి డ్రామాలు వేసి అందరిని ఇది చేస్తావంటే ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా ఊరుకోరు. ఇప్పుడు కూడా చెప్తున్నా బిడ్డ కేటీఆర్, గుర్తుపెట్టుకో, నీ డ్రామాలు నాటకాలు అన్నీ ఒక మొగడైన చూస్తున్నాడు. దావోస్లో చూస్తున్నాడు, న్యూయార్క్లో చూస్తున్నాడు. త్వరలో వస్తాడు నీ సినిమాకి నీ డ్రామాలకి నీ స్కిట్లకి. ఆ మొగడు తొందరలోనే నీకు క్లైమాక్స్ ఇస్తాడు. దానికి ఏం బాధపడకు. నీ ఈ ఫార్ములా రేస్ కానీ నీ ఫోన్ ట్యాపింగ్ కానీ ఇంకా ఏవైతే అవినీతికి కాళేశ్వరం స్కామ్లో మీరు పాల్పడ్డారో ఇవన్నీ సినిమాలకు ఒక మొగోడు దావోస్లో న్యూయార్క్ నుంచి తిరిగి వచ్చినాక సమయం సందర్భం చూసుకొని త్వరలో నీ సినిమాల క్లైమాక్స్ మాత్రం ఆ మొగోడు ఇస్తాడు. గుర్తుపెట్టుకో, ఇది రాసి పెట్టుకో కేటీఆర్ అని నేను హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ. Subscribe us and press the bell icon for more interesting updates.